ఆ అమ్మాయి పూజ పూర్తయ్యాకే బయటకు వస్తుందిరా, చెప్తే వినవు. ఛ. రే నేను వెళ్ళాలి, చాలా పనులున్నాయిరా. నాకే పని ఉందిరా. ఆ షాపింగ్కి వెళ్ళి కళ్ళు తాగాలి అంతేగా, లేదా పిల్లలతో ఆటలాడాలి. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. రే నేను తెలియక అడుగుతున్నాను, మనం ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్తామా? మన గురు చెప్పండి గురు, విషయం ఏంటి? మన కొత్త డ్రామాలో నువ్వే హీరో. ఏంటి నేనా? అవునరా నువ్వే, ఇంకెవరో కాదు, హనుమాన్. మేకప్ అవసరం లేదుగా. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రిహార్సల్స్ కి వచ్చే. ఖచ్చితంగా వస్తాను. ఓకే, చెప్పాలా? ఓకే బాయ్. ఏం లేదులే. ఏంటి? కమింగ్ సూన్. జరుగు 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 జరుగు. ఏదో పిచ్చి పట్టింది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. నాన్న ఇప్పుడే వెళ్ళిపోవాలా? ఆయన పంచాయతీ వరకు వెళ్లారు, ఇప్పుడు వచ్చేస్తారు. అలాగే రాని రాని. ఇప్పుడు భోజనానికి వస్తారు. అదిగో వచ్చేస్తున్నారు. ఎప్పుడొచ్చారు? కొంచెంసేపు అయింది. ఆ గుడి పని మీద ఇక్కడికి వచ్చాను. అలాగే జానుని చూసి వెళ్దామని వచ్చాను. అయ్యో తను క్లాస్కి వెళ్ళిందే, ఇక మీదే వస్తుంది. పర్వాలేదులే. ఏ ఉషా, భోజనం పెట్టావా? పెట్టాను ఇప్పుడే తిన్నారు. అదే జానకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నాం. కానీ ఒక విషయం, మన వర్గానికి నేను పెద్దనని చెప్తున్నా. మన పిల్లల పెళ్లిళ్ళకి ఆస్తులు అంతస్తులు చూస్తే సరిపోదు. తన మనసుని అర్థం చేసుకొని బాగా చూసుకునే అబ్బాయికే పెళ్లి చేయాలి, అర్థమైందా? అది మాత్రం మర్చిపోవద్దు. ఇలా ఫోన్ గొలుపుతూ కూర్చుంటే అలాగే ఎగ్జామ్స్ వస్తున్నాయి. లక్ష్మి, ఇదిగో ఇది తిని చూడు, నిన్నే చేశాను. తింటానా? ఏమ్మా నాకివ్వవా? లోపలందు తినవే. మీ అమ్మగారు కాళ్ళు ఎలా ఉంది? అలాగే ఉంది. సరే ఇవి కొన్ని నేను ఇస్తాను, తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు, సరేనా? జాను అక్క, ఇది అదే. ఎది? లేకపోతే ఎందుకు? నువ్వు వెళ్లే చోటంతా తనొస్తున్నాడు, వెనకే వస్తున్నాడు, చూసినప్పుడల్లా నవ్వుతున్నాడు. ఇది అదే, చూడు చెప్తాడు. జానకి నువ్వంటే నాకు ఇష్టమే. నాయన కావాలంటే చూడు, కానీ సూపర్ గా ఉన్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ బాలేరు, సరైన పోకిరి వాళ్ళు. కానీ నువ్వు వాడిని వదలకు. ఏంటమ్మా? ఇదిగోమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఇక్కడే వెతకుండా ఇంటికి వెళ్ళవే, మీ అమ్మ వెతుకుతుందేమో. హలో హలో ప్రియమైన గ్రామస్తులారా, మన మన్మధుడు మెమోరియల్ ట్రాఫికల్ జరిపేటువంటి 57వ సంవత్సరపు నీళ్ళల్లో మునిగిలేచే పోటీలు ఇంకాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. దాంతోపాటు ఆఫీషియల్గా ప్రారంభోత్సవాన్ని చేయడానికి గౌరవనీయులైన మన పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారిని మీరు గొప్పగా ఆహ్వానించాలి. నమస్కారం నమస్కారం. కొంచెం జరిగి నుంచోండి. హలో హలో, నా ప్రాణానికి ప్రాణమైన కార్యకర్తలారా, ఇక్కడ జరగబోయే నీళ్లలో మునిగే పోటీలో నేను కూడా ఇక్కడికి వచ్చి కలుసుకోవాలనుకున్నాను. ఈ పోటీలో గిన్నెస్ రికార్డు వచ్చి ఆ సంతోషంతో మనల్ని వదిలేసి వెళ్లిన శ్రీ మన్మథరావు గారికి జ్ఞాపకార్థం చేస్తున్న 57వ మన్మథ ట్రోఫీ, ఈ నీళ్లలో మునిగే ట్రోఫీ, ఈ నీళ్లలో మునిగే పోటీని నేను ఇప్పుడు ప్రారంభించబోతున్నాను. మీరందరూ చూసి ఆనందించండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ లాల్ సలాం. మన్మధుడు ట్రోఫీకైనా ఈ నీళ్ళలో మునిగి తేలేటువంటి పోటీలు కాసేపట్లో ఇక్కడ ప్రారంభం కాబోతున్నాయి. అందరూ వాళ్ళ ఎంట్రన్స్ ఫీజు కట్టి పోటీలో నెంబర్ని పొందండి. ఈ పోటీలో గెలిచే వాళ్ళకి ఎవర్ రోలింగ్ మన్మధుడు అనే ఒక బిరుదు ఇవ్వబోతున్నాం. దాంతోపాటు 101 రూపాయి. మన రాష్ట్రంలోని నలుదిక్కుల నుంచి వచ్చి ఉన్నటువంటి పోటీదారులను మేము ఇక్కడికి ప్రేమగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పోయినసారి ఈ ఎవర్ రోలింగ్ ట్రోఫీని తీసుకెళ్ళని వాళ్ళు ఈ సంవత్సరం తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారని మాకు తెలుసు. మీ అందరినీ ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నాం. పోటీ ప్రారంభం కాబోతోంది.
ఈ ఎవర్ రోలింగ్ ట్రోఫీ అయిపోయిన తర్వాత మన ఊళ్ళో జరిగేటువంటి కొబ్బరి చెట్లు ఎక్కే పోటీ ప్రారంభం కాబోతుంది. కొబ్బరి చెట్ల మీదకి ఎక్కే పోటీలో గెలిచే వారి కోసం మేము వేచి ఉన్నాము. దానికి గ్రిగరీ కంపెనీ ఇచ్చే 500 రూపాయలు క్యాష్ ప్రైజ్. అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ అప్పూస్ అప్పడాలు, కింగిని ఊరగాయి, పారిజాతం, టపాకాయలు. అసలు ఈడేం చేస్తున్నాడు ఇక్కడ? ఎందుకే నూనె అలా రాసుకుంటాం? నీళ్ళు ఎక్కువగా జాగ్రత్త. ఎరా ఆ? నేను మా నాన్నలు ఏ నానా? నేను మా నాన్న ఇక్కడ మునిగి తేలింది 7 కిలోమీటర్ల అవతల. అప్పుడు నానా? మూడో రోజే అరబ్బీ సముద్రం నుంచి మీ బాబుని తీసాం. ఏళాకోళమా? నాతో ఏళాకోళాలొద్దు. ఇప్పుడు 57వ సంవత్సరం నీళ్ళల్లో మునిగే పోటీ ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు మూళ్ళల్లో మునిగి చావబోతున్నారు. కాదు. ఇప్పుడు నీళ్ళల్లో ఊపిరిని బిగబట్టుకొని ఉండబోతున్నారు. పారే నీళ్ళల్లో పారిపోకుండా ఉండే వర్గిచన్, అలాగే ఏ నీళ్ళలోనైనా నిలబడి నిటారుగా ఉండే కుట్టప్పన్. వీళ్ళలో ఎవరు గెలుస్తారనేది, ఈ ఊరు జనాల హృదయాల్ని దొంగలించబోయేది వీళ్ళిద్దరిలో ఎవరనేది కొంతసేపట్లో తెలుస్తుంది. ఈ పోటీని తిలకించడానికి ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాం. నీ మొగుడిని లోపలికి ఇప్పుడు పోటీ వెళ్ళిపోతున్నా. త్వరగా ప్రారంభమవుతుంది. రండి అందరూ రండి, తిలకించండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ మునగబోతున్నారు. వర్కిచన్, కుట్టప్ప లోపలికి మునిగారు. లోపలికి వెళ్ళిన వారు ఏమయ్యారో తెలీదు, ఇంకా బయటికి రాలేదు. ఈ పోటీలో ఎవరు గెలుస్తారనేది ఎవరికీ తెలీదు. ఎవరు గెలుస్తారో తెలియలేదు. నీకు అసలు ఏ పని లేదో, ఊరికే ఏది పడితే అది వాడుతున్నారు. టెన్షన్ పెట్టిస్తున్నారు. త్వరలోనే వాళ్ళు ఎప్పుడు బయటికి వస్తారనేది తెలియలేదు. ఏం పైకి వస్తాడో ఏమో. వస్తాడు చూడు. కుట్టప్ప గారు బయటికి వచ్చారు. వర్కి అనే అతను ఇంకా బయటికి రాలేదు. అందువలన చూసే వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఎలాగైనా వర్కి గారు గెలవాలనుకున్నారు. ఆఖరికి వర్కి గారే గెలిచారు. వర్కి చంకి జై, వర్కి చంకి జై, వర్కి చంకి జై. ఎక్కడున్నారు వర్గిచన్? వర్గిచన్ పోయాడేంటి? ఏంటి పోయాడా? ఓ నాయనో. వర్గిచన్ ఉన్నావా లేవా? సరే, నేను బయలుదేరతాను. నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది. అతను బయటకు వచ్చినాక నాకు కబురు చేయండి, నేను అప్పుడు వస్తాను. వర్గి గారు! ఇప్పుడు మీరేం చేస్తున్నారు? చాలా చిలిపి పని చేస్తున్నాను. అలా నవ్వకు, కోరికేస్తాను. నన్ను రమ్మంటావా బంగారం? వచ్చిన తర్వాత మనిద్దరం కలిసి మనం నేను చెప్పేస్తాను. చెప్పమంటావా? అడుగు, చెప్తాను. ఏ లక్ష్మి, ఆ. అక్కడ ఏం చేస్తున్నావ్? వస్తున్నాను. ఇంట్లో అంత పని ఇదిగో పెట్టుకొని వెళ్ళి అక్కడ వస్తున్నాను. కూర్చున్నావేంటి? ఇలా చూడు, ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి, వెళ్ళి మడత పెట్టు. మడత పెడతానమ్మా. ఉషాక్క, ఏంటమ్మా? నీతో ఒక మాట చెప్పాలి. ఏమైంది? లక్ష్మి, అమ్మ జానకి, లక్ష్మి నీతో ఏమన్నా చెప్పిందా? లేదు, ఏమైందక్క? అయ్యో దేవుడా. అరే, ఏమైందో చెప్పు. ఉదయాన్నే సినిమాకి వెళ్ళాలని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళిపోయింది. ఇంతవరకు ఇంటికే రాలేదు. వెతికినా తను దొరకట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? సరేలే, అంతే కదా. నువ్వేం భయపడకు, తన ఫ్రెండ్స్ తోనే ఉండుంటుంది. కాసేపట్లో వచ్చేస్తుంది. తనతో దేవకి అని ఒక ఫ్రెండ్ ఉంటుంది కదా, తను పిలిచి అడిగాను ఎక్కడికి వెళ్ళిందని. ఈ రోజు వాళ్ళు సినిమాకే వెళ్ళలేదని చెప్పింది. ఇప్పుడు నేను ఎక్కడని వెతకాలి? ఓరి దేవుడా. నువ్వు ముందు ఫోన్ చెయ్యమ్మా. ఇప్పుడు నేనేం చేయనక్క? నువ్వు టెన్షన్ పడక ముందు. తనేమైనా చిన్నపిల్ల ఏంటి? ఫోన్ ఇంకోసారి ట్రై చేసి చూడమ్మా. నాకు చాలా భయంగా ఉంది ఉషక్క. కాలం చాలా చెడిపోయింది. అమ్మా, ఏంటి? ఏమైంది? ఓరి దేవుడా, నేనేం చూస్తున్నాను? అక్క, నువ్వేం కంగారు పడకు. అంత ఘోరంగా ఏం జరగలేదు కదా. కాస్త ప్రశాంతంగా ఉండు. మేము అన్ని చోట్ల వెతికి చూసాం. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాం. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు.
బాధపడొద్దండి, ఏదో ఒకటి చేద్దాం. వాడు బస్ డ్రైవర్ అంట, వాడిని వెతికి ప్రయోజనం లేదు, మేము చూసాం. అయినా కూడా వీళ్ళకి తగినట్టు మనం చూసినా కూడా వీళ్ళకి అస్సలు నచ్చదు కదా. వాళ్ళకి కాల్ చేసి చూసారా నాన్న? ఎన్నోసార్లు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఓరి దేవుడా, ఏం చేయను. బాధపడొద్దని చెప్తున్నాను కదా, ఎలాగైనా మనం కనిపెడదాం. వద్దులే అన్నయ్య, ఇన్నేళ్ళు పెంచిన కన్న తల్లి కంటే ఆ ఫోన్లో మాట్లాడిన వాడు ఎక్కువయ్యాడు తనకి. వదిలేయండి. కానీ ఒక మాట చెప్తున్నాను, వీళ్ళందరూ నమ్ముకుంటే ఏ ప్రయోజనం లేదని తెలిసిపోయింది. నేను వెళ్ళొస్తాను ఉషక్క. అయినా సినిమా అదిరిపోయింది కదరా. ఆ, అందరూ పర్ఫార్మెన్స్ అద్భుతంగా చేశారు. నాకేదో పెద్దగా అనిపించడం లేదు. రే ఏంట్రా నువ్వు ఎప్పుడు ఇంతే? రే నేను దాని మరి? గురించి చెప్పడం లేదురా. నా ఏమైందిరా? కడుపులో ఏదో తేడాగా అనిపిస్తుందని చెప్పాను. ఆ? అవునరా. ఏంట్రా రే కడుపులో గడబిడగా ఉందిరా. నువ్వు మర్యాదగా వెనక్కి కూర్చో, నేను బండి తోలుతాను. ఆ, ఇక భరించడం నా వల్ల కాదురా. నేను ఇంటికి వెళ్ళాలి, వెనక్కి కూర్చోరా. నా వల్ల కావడం లేదురా. ఏంట్రా? ఎవరు లేరు, నువ్వు దిగిరా. రే నేను కేజీపీ యూనిట్ సెక్రటరీ. ఇక్కడ ఎవరు లేరు, అక్కడికి వెళ్ళొచ్చారా, నేను ఇక్కడే ఉంటాను. దిగు 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 దిగు. స్టాండ్ వేస్తున్నాలే. స్టాండ్ ఏది కాలు కందదు. నా వల్ల కాదురా. త్వరగా దిగు 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 దిగు. అమ్మా, అబ్బబ్బబ్బ, అమ్మా. నీకు వస్తే రారా వెళ్దాం. ఆ? పోరా. సరే సరే. అమ్మా. బండి త్వరగా కాటించుకో. వస్తాను వస్తాను. పట్టుకొని రాండి. బాత్రూమ్కి వచ్చానన్నా. గోధుమ 50, గోధుమ 50, పప్పు 50, 50, పచ్చెనక్కాయలు 40, పచ్చనక్కాయలు 40, చింతపండు 15, చింతపండు 15, అరటిపండు 10, అరటిపండు 10, నూనె 50, నూనె 50, కారం పొడి 200, కారంపొడి 200, బియ్యం 10, బియ్యం 10, సేమియా 25, సేమియా 25. రే శిశువాళ్ళు, ఇవన్నీ మీ నాన్న అమ్ముతాడా? క్షమించండి అన్న. నన్ను బాగా చూడరా. అరే, మీకేమందన్నా? ఏరా నీకు గుర్తులేదా? నిన్న రాత్రి నన్ను వాళ్ళ చేతికి చిక్కించి నువ్వు ఇక్కడికి వచ్చి హాయిగా పని చేసుకుంటున్నావా? నువ్వు ఎలాగో తప్పించుకున్నా తెలుసు కదా. తప్పించుకుంటే ఒంటి మీద ఈ గాయాలు ఎందుకుంటాయిరా? బాబు, ఓ 10 కిలోల బియ్యం. కాస్త త్వరగా రావే, ఎంత టైం అయిపోయింది. మీ నాన్న రాని చెప్తాను, తన నుంచే నువ్వు ఇలా తయారయ్యావు. చెప్తే విననంటున్నావు కదా, నీకు ఇలాగే కావాలే. 100 సార్లు చెప్పాను త్వరగా లేచి రెడీ అవ్వమని. స్కూల్కే కదా వెళ్తున్నావు, ఎందుకు నీకు అంత మేకప్? ఏంటి మేకప్ చేయడానికి ఒక హద్దంటూ లేదా? టైం వేస్ట్ చేసుకుంటూ నిన్నించి నాకు రోజు లేట్ అవుతుంది. ఎప్పుడు చూసినా నీతో ఇదే సమస్య నాకు. ఏంటి సింధు అక్క, పొద్దునే మీరిద్దరు మొదలు పెట్టేశారా? రామ్మా జాను, ఏం చెప్పనమ్మా, ఎంత చెప్పినా తిని వినలేదు. మేకప్ చేస్తూనే ఉంటుంది, ఊరికే మన టైం వేస్ట్ చేస్తుంది. ఏమో నేను ఒకటి చెప్పనా, తినకు మ్యాథ్స్ లో మార్కులు తక్కువని చెప్పి పక్కనున్న జబిన్ సార్ దగ్గరికి ట్యూషన్ పంపించాను. ఫీజు వచ్చి 25,000. తిను ఈ రోజు వెళ్తే రేపు వెళ్దు. తినకి ఏ బాధ్యత తెలీదు, ఇలా డ్రెస్ వేసుకోవడం తప్ప. ఏంటక్క దానికే ఇలా తిడుతున్నారా? తను చాలా మంచి పిల్ల, ఏమంటావ్? అందుకే కదా ఇది ఇలా తయారైంది. ఇంట్లో కష్టం తెలీదు, నేను సంపాదిస్తేనే కదా ఇంట్లో జరుగుతుంది. అది ఎప్పుడు ఆలోచించదు, ఏ బాధ్యత తీసుకోదు. మనం ఊరికనే కష్టపడాల్సిందే. తనకేంటి? తర్వాత జాను, నీ పని విషయం ఏమైంది? చూస్తున్నానక్క, ఎగ్జామ్స్ కూడా రాస్తున్నాను. వెళ్ళి రాయి, ఒకవేళ దొరుకుతుందేమో. రామ్మా వెళ్దాం.
ఎగురుతుంది ఎగురుతుంది మా ఎర్ర జెండా, అది ఆకాశానిపై ఎగురుతుంది మా ఎర్ర జెండా. ఏమే త్వరగా తీసుకురావే, ఆకలేస్తుంది. ఏయ్ చాలా టైం అవుతుంది, అప్పుడు పార్టీ ఆఫీస్లో నువ్వు ఉంటే పోయేదేమో. ఎగురుతుంది ఎగురుతుంది మా ఎర్ర జెండా ఎగురుతుంది. రావే. వచ్చావా? రా 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 తొందరగా రా. ఇలా చూడండి, తను అక్కడే ఉంది. ఇప్పుడు వెళ్ళి చెప్తేనే మంచిది. అది కాకుండా ఇంకా ముద్దు చేశారనుకోండి, అస్సలు బాగుండదు. ముందు అక్కడికి వెళ్ళి మాట్లాడండి, తను అక్కడే ఉంది కదా. నువ్వు ముందల నోరు మూయవే. ఇది తినేకుండా చేస్తున్నావే. తృప్తిగా తిన్న కూడా తినండి. ఇప్పుడు మాట్లాడామంటే మొత్తం చెప్పేయచ్చు. మాట్లాడద్దామే. ఏమ్మా జానకి, ఏం చేస్తున్నావు? ఏం లేదు నాన్న, ఊరికే ఫోన్ చూస్తున్నాను. నేను అది అడగట్లేదమ్మా, నీ ఫ్యూచర్ ఆలోచన ఏంటి అని అడుగుతున్నా. అది నేను ఆల్రెడీ మీతో చెప్పానుగా. అలా ఏం చెప్పావే? పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత పెళ్లి చేసుకుంటావా? అమ్మా నాకు కాస్త ప్రశాంతత ఇవ్వవా? ఎప్పుడు చూసినా ఇదే విషయం. అంత ప్రశాంతత లేకుండా ఇక్కడ ఉన్నావా నువ్వు? ఒకే ఒక కూతురు కదా నువ్వు ఊరుకుంటుంటే. నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నాం కదా. కొంచెం నువ్వు నోరు మూసుకొని ఉండు. ఇలా చూడమ్మా జానకి, మా ఇద్దరికి వయసు అయిపోతుంది కదా, ఇందులో మా ఇద్దరి స్వార్థం కొంచెం ఉంటుందనుకో. నీ విషయంలో అది కొంచెం ఎక్కువగానే ఉంది. నువ్వు పనికెళ్తావో చదువుకుంటావో ఏదైనా చేసుకో. ఇది ఒప్పుకునే కుర్రాన్ని నువ్వే వెతుక్కో. ఇక మీద ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకూడదు. దీంతో వదిలేయండి. మిగతా భోజనం చేసి వెళ్ళండి. దానికోసం ఎవరు వెళ్తున్నారు? నేను 2 అప్పడాలు తినడానికి వెళ్తున్నా. ఓహో, నేనిప్పుడు ఏం చేయనే? అది కాదు, నేను చెప్పేది వినడానికో అర్థం చేసుకోవడానికో ట్రై చేయట్లేదు. ఊళ్ళో ఎవరికైనా పెళ్ళైతే చాలు, ఇంకా అదే మాట్లాడుతూ నాకు ప్రశాంతతే ఇవ్వట్లేదు. నాకు చిరాగ్గా ఉందే. సరే, తర్వాత కాల్ చేస్తాను. Da da da